మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి మార్చి 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. అవును, మార్చి 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే చేపట్టబోతూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ నివేదికలో లోపాలను సవరించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ దాని అనుబంధ సంఘాలన్నీ కూడా మార్చి 3 నుంచి 10వ తేదీ వరకు కూడా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారన్నమాట. మార్చి 1న మాదిగ అమరుల దినం జరపాలన్నారు. అమరుల కుటుంబాలకు 25 లక్షలు ఉద్యోగం, భారీ స్మారక స్థూపము, మ్యూజియం నిర్మాణానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని సీఎంను అయితే కోరినట్లు వివరించారు. మంత్రివర్గంలో 2 మాదిగలకు స్థానం కల్పించాలని కోరారు. ప్రభుత్వ స్పందనను బట్టి 11న కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. అంటే మనం చూసుకుంటే 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా తెలంగాణలో మనకి ఖచ్చితంగా మహాధర్నాలు అయితే జరగబోతూ ఉన్నాయన్నమాట. నిరసనలు అయితే జరగబోతూ ఉన్నాయి. సో మరి చూడాలి, అటు వ్యాపారాలకు సంబంధించి, ఇటు రవాణాకు సంబంధించి, అటు ఏమో విద్యా సంస్థలకు సంబంధించి ఆటంకాలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో